బలహీన వర్గాల వారు బలవంతులేనని నిరూపించిన సాంఘిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటరీ అధ్యక్షులు సాయిబాబు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి వేడుకల సందర్భంగా అంబర్పేట్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా పులే సాంఘిక దురాచారాలను అణగదొక్కిన మహానీయుడని కొనియాడారు. నేటి నాయకులు తమ స్వార్థాలకు ప్రజలను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లయితే దేశం బలపడుతుందని అన్నారు. నా పేరు సాయిబాబు, మాజీ చైర్మన్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ. ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి. రేపు జ్యోతిరావు పులే గారి 198వ జయంత్యోత్సవ సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులర్పిస్తూ బలహీన వర్గాలకు అండగా ఆనాటి సామాజిక దురాచారాలను ఖండిస్తూ సాంఘిక సంస్కరణలు ప్రవేశపెడుతూ మొట్టమొదటిసారిగా వయోజన విద్యను, అంతేకాకుండా ప్రతివాడికి చదువుకునే హక్కు కల్పించాలి, బలహీన వర్గాలు బలవంతులే అనే పద్ధతిలో మరి రుజువు చేసి వాళ్ళు ఆత్మస్థైర్యం నింపి సమాజంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలని శ్రమించిన జ్యోతిరావు పులే గారి విధానాలు, ఆదర్శాలను ఆలంబనగా చేసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తోంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబడింది. అయితే ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మరి బలహీన వర్గాలను కేవలం ఓటు రాజకీయాల కోసం వాడుకోవడం చాలా విచారకరం. సమాజంలో, రాజకీయాల్లో, అన్నింటిలో, అన్ని రంగాల్లో కూడా బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్స్ కల్పించి ముందుకు నడిపించినట్టే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అవుతుంది. కాబట్టి దానికోసం కృషి చేయాలని చెప్పి రాజకీయ పార్టీలకు అన్నింటికీ విజ్ఞప్తి చేసుకుంటూ జ్యోతిరావు గారి బోధనలు అనుసరణీయం, మార్గదర్శకమని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జ్యోతిరావు పులే అమర్ హై, జ్యోతిరావు పులే.